రికార్డింగ్ నెంబరు 25 భాగవతము చదువుకుంటూ ఉన్నాము. యుద్ధభూమి యందు గుర్రముల గిట్టల వలన ధూళి రేగినది. రథము తోలుచున్న కృష్ణుని ముంగురులపై రథవేగము వలన కలిగిన చెమట బిందువులతో ముఖము సుకుమారముగా కనిపించినది. శస్త్రాస్త్రముల దెబ్బలు తగిలి కృష్ణుని దేహము నొప్పి పెట్టుచున్నది. అయినను లెక్కచేయక వేడుకతో కృష్ణుడు రథము తోలుచున్నాడు. ఇది అంతయు వానిచే యుద్ధము చేయించి జయము వానికి కట్టబెట్టుటకు. అట్టి మహానుభావుని దర్శనమును మనస్సున ఎప్పుడూనూ నిలుపుదును. భగవంతుడు సంకల్పమాత్రముచే సృష్టిని నియమింపగలడు. సంకల్పించినచో కౌరవులందరూ పడి చచ్చుట అసాధ్యము కాదు. సంకల్పించినచో భారత యుద్ధ ఆవశ్యకతయే లేదు. అయినను సృష్టిలోని విలాసములనగా తాను చేయుటే కాక జీవులచే చేయించుట. అట్లే అర్జునునిచే యుద్ధము చేయించినది. జయించెను అను కీర్తి అర్జునునకు కలుగజేయుటకై శ్రమల కోర్చుట అతని వేడుక. తానై చేయవలసిన పని అని ఏదియు మూడు లోకములలో లేదు. అయినను తీరుబడిగానున్న కవి తీరుబడి లేని సన్నివేశములతో పాత్రను కల్పించున్నట్లు జీవుల నడుమ కర్తవ్యములను దేవుడు కల్పించును. అర్జునుని మాటలు విని చిరునవ్వుతో రెండు సేనల నడుమ కృష్ణుడు రథము నిలిపెను. శత్రురాజులను చూపించుచున్నట్లు నటించుచూ చూపులతోనే వారి ఆయువులను మోసగించెను. అట్టి దేవుడు నా హృదయ పద్మమున ఆసీనుడగుగాక. రెండు సేనల నడుమ రథము నిలిపినచో నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉండునో వారందరినొక్కమారు చూచెదనని అర్జునుడు భారత యుద్ధారంభమున కోరెను. కృష్ణుడు అట్లే నిలిపి వీరందరూ ఈ యుద్ధమున నీచే చంపబడువారు అని చెప్పి కృష్ణుడు వారందరి వంక చూచెను. ఆ సంకల్పముననే వారందరూ చనిపోవుట ముందుగా నిర్ణయమైనది. ఇచ్చట కృష్ణుడు కాలస్వరూపుడుగా ధ్యానింపబడుచున్నాడు. ఒకడు అంగడికి పోయి ఒక వస్తువు కొనుటకు నిర్ణయించి దాని వెల చెల్లించెను. సదుపాయమునకై ఆ వస్తువు మరికొంతకాలం అంగడిలో ఉంచినను అది అమ్ముడు పోయినదే కదా. అట్లే కాలగర్భమున తామాచరించిన కర్మల ఫలితముగా భారత యుద్ధమున శత్రుపక్షమున పోరుటకు వారు నిర్ణయించుకొనిరి. ఆ నిర్ణయమే వారు చనిపోవుట. అటుపైన భౌతికముగా చంపబడుటకు కొంత వ్యవధానము కలుగవచ్చును. జయాపజయములు దైవాధీనములు. ఆ దైవము ధర్మాచరణ స్వరూపముగా వర్తించును. దానిని గోపనము చేయువాడు కృష్ణుడు కనుక జయపక్షము ముందే నిర్ణయమై పూర్వము వీరందరూ తనచే చంపబడిరనియు అర్జునుడు నిమిత్తమాత్రముగా నిలబడి కీర్తి గడించుకొనుట మిగిలినదనియు ఈ రెండిటినీ కలుపు కాలస్వరూపుడు తాననియు విశ్వరూప దర్శనమున కృష్ణుడు పలికెను. తన వారిని చంపలేక వెనుకకు పోవుదమని నిర్ణయించుకొనిన విజయుని సందేహములను యోగ విద్యతో పోగొట్టిన కృష్ణుని పాదములు మునులకు నమస్కరింపదగినవి. అట్టి పాదములను తలచెదను. తనవారు అను భావము మమకారము, చంపుట భ్రాంతి, అందలి కర్తృత్వము అహంకార మూఢత్వము, ఈ మూడింటిని పోగొట్టుటకు ధర్మపన్నములు పనిచేయవు. యోగ విద్యను ఉపదేశించి కృష్ణుడు అర్జునునకు కనువిప్పు కలిగించెను. ఇట్టి ధర్మ సంస్థాపనమునకు కావలసిన సన్నివేశములు మునుల జీవితమున జరుగలేదు. వారికిట్లుపదేశము పొందు భాగ్యము కలుగలేదు. ధర్మము స్థాపింపబడిన రాజ్యమున మునులు సురక్షితముగా తపస్సు చేసి దివ్య జీవనమును సాధించుకొనగలరు. ధర్మయుద్ధమునందలి అధికారము అవకాశము కృష్ణుడు అర్జునునికే కలిగించెను. నన్ను చంపుదునని రథముపై నుండి లంఘించి నా పైకి ఉరుకుచున్న కృష్ణుడు ఏనుగుపైకి సింగము లంఘించుచున్నట్లు తోచెను. దుముకుటలో తన గర్భముననున్న లోకముల భారము భరింపలేను అన్నట్లు నేల అదిరెను. చక్రము చేపట్టి వేగముగా వచ్చుటలో పచ్చని ఉత్తరీయము జారెను. అర్జునుడు వెంటబడి నిన్ను నమ్ముకొంటిని, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయకుము, మన్నింపుము అని వెనుకకు లాగుచుండెను.
అర్జునుని విదిలించుకొనుచు కృష్ణుడు, నేడు భీష్ముని చంపి నిన్ను రక్షింతును అని పలుకుచూ నా మీదకి వచ్చుచుండెను. ఆ దేవుని దృశ్యము ఈనాడు నాకు దిక్కు. యుద్ధమున ఆయుధము పట్టను అని కృష్ణుడు ప్రతిజ్ఞ చేసెను. దానిని తన పరాక్రమముచే భీష్ముడు భంగము చేసెను. అంతకన్నా తనకు స్మరింపదగినదేమున్నది? అంతకన్నా సరసమైన దైవానుగ్రహం ఏమున్నది? అర్జునుడు తనకు దాసుడు, వానిని రక్షించుట మహాధర్మమని నిర్ణయించి కృష్ణుడు రథసారథ్యమునకు అంగీకరించి పగ్గములు పూని నేర్పరియై నడుపుచూ గుర్రములకు ఉత్సాహము కలుగునట్లు మాత్రమే అదలించుచు చూచువారిని మోహింపచేసెను. అట్టి దేవుని స్తుతించెదను. కృష్ణుడు అర్జునునకు సారథ్యము చేసినట్లు లోకమునకు కనిపించనే గాని అర్జునుడు కృష్ణునకు శరణాగతుడైన ఆశ్రితుడు అని చూచువారు భావింపలేదు. కోరికలు కోరుచూ దేవుని ప్రార్థించువారు తమకు తెలియకయే దేవునికి ఆజ్ఞలు పెట్టుదురు, కనుక వారి కోరికలు తీరవు. అట్లుగాక భక్తితో దాసులైన వారికి దేవుడు దాస్యము చేయును. ఈ రహస్యము గమనింపలేక సంసార జీవులు భక్తి సాధనలో మోసపోవుచుందురు. పలుకులతో, నవ్వులతో, నడవడితో, చూపులతో, కోపనటనతో గోపికల మనస్సులలోని అభిమానములను సడలించిన ఈ మహానుభావుని కన్నా స్తుతింపదగిన వారెవ్వరు? లౌకిక జీవులను చిక్కుపెట్టుటకు ఏ చేష్టలు లౌకికులు ఉపయోగింతురో అవే చేష్టల మూలమున లోకాతీతుడగు దేవుడు భక్తులను ఆకర్షించి మనస్సులలోని అభిమానాదులను సడలించి తన యందు స్థిర బుద్ధిని చేకూర్చును. ధర్మజుడు రాజసూయము చేసినప్పుడు వాని మయసభా మందిరమున యాగ మంటపమున కృష్ణుడు చూపిన చిత్రమైన మహిమలకు ఋషులు రాజులు దిగ్భ్రాంతులైరి. అట్టి ఆదిదేవుడు నా దృష్టియందు నిలుచును. శిశుపాలవధ మూలమున దుర్యోధనుని పరాభవము మూలమున రాజులు నిశ్చేష్టులగుట సంభవించినది. ధర్మజునకు కృష్ణుడు కానుకలర్పించుట వలన ఋషులును నిశ్చేష్టులైరి. ధర్మజుడు కృష్ణుని పూజించునని ఊహింపగలిగిరి గాని యజ్ఞవైభవమున ఆసీనుడై ఉన్న ధర్మజుని కడకు కృష్ణుడు నడచి వచ్చి కానుకలర్పించునని వారు ఊహింపలేకపోయిరి. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచును. అట్లే భగవంతుడు తన నుండి పుట్టుచున్న జీవుల హృదయములయందు నానా విధములైన రూపములతో భాషించుచుండును. అట్టి దేవుని నేను పరిశుద్ధ భావముతో స్మరించెదను. సూర్యుడొక్కడే అయినను చూచువారిని బట్టి కనిపించు సూర్యుడు మారుచుండును. మబ్బులున్న చోట మసకగా కనిపించును. మంచు పడుచున్న చోట తెరలలో ఉండువాని వలె కనిపించును. దుమ్ము లేచినప్పుడు తేజో విహీనుని వలె కనిపించును. కంటి జబ్బువానికి రంగులతో కనిపించును. గ్రుడ్డివారికి చర్మమునకు సోకు ఎండగా మాత్రం అనిపించును. ప్రాణమునకు ప్రాణమిచ్చు కిరణమునకు సూర్యుడు తాను. ఎవని దేహమునందున్న తాను మరి ఒకని కన్న వేరుగా ఉండును. అయినను అందరిలో తానుగా ఉండును. వివిధములైన భావములన్నీయు స్థూల సూక్ష్మ శరీరముల పొరల వలన ఉత్పన్నమగుచున్నవి. అనేకత్వము ఈ పొరల వలననే. ఈ పొరలన్నీయు తనలో నుండి వెలుపలకు వెలుగుచున్నవే. ఇన్ని రూపములుగా వెలువడుచున్న సూర్యుని నుండి వ్యక్తమగుచున్నవాడే దేవుడు. ఖండదృష్టి పొందిన జీవి తన అఖండత్వమును స్మరించుటకు సూర్యుడు అందరిలో ఉన్నాడు అని భావము. భీష్మ నిర్యాణము అని ఇక్కడ హెడ్డింగు. ఈ విధముగా భీష్ముడు మనస్సున, వాక్కున, చూపున, హృదయమున కృష్ణుని నిలిపి అంతర్యామిగా స్మరించెను. అంతర్యామిలో కలిసి శ్వాస నిలిచిపోయెను. దేహాదులతో సంబంధము లేని వాసుదేవుడుగా లీనమయ్యను. ఏమి జరుగుచున్నది తెలియక మిగిలిన వారందరూ అర్ధరాత్రమున చెట్టు మీది పక్షుల వలె చేష్టలుడిగి నిలిచిరి. దేవతలు దుందుభులు మ్రోగించిరి. వెంటనే గుర్తించి మానవులను దుందుభులు మ్రోయించిరి. కుసుమవర్షంబులు కురిపించిరి. సాధుజనులు పెద్దగా స్తోత్రములు చేసిరి. పరలోకగతుడైన భీష్మునకు ధర్మరాజు ఉత్తర క్రియలు చేయించెను. కొంచెము కాలము మాత్రము దుఃఖించెను. మిగిలిన ఋషులతో కలిసి అతడు భీష్ముడు చూపిన మార్గమున కృష్ణుని హృదయమున స్మరించుచు దుఃఖము మానెను. ఋషులు భగవదవతార స్తుతులు చేసిరి. శిష్యులతో తమ తమ ఆశ్రమములకు చనిరి. యుధిష్ఠిరుడు
కృష్ణునితో హస్తినకు వచ్చెను. గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుని సమ్మతిగొని కృష్ణునిచే పట్టాభిషిక్తుడై రాజ్యము స్వీకరించి ధర్మ మార్గమున ప్రజలను పాలించెను. శౌనకుడిట్లు ప్రశ్నించెను, పాపాత్ములను యుద్ధమున వధించి కూడా బంధుమరణమును పొందిన ధర్మజుడు రాజగుటకిట్లంగీకరించెను? దానికి సూతుడిట్లు చెప్పెను, పరీక్షిత్తు ఒక్కడే కురువంశమునకు అంకురము. వానిని కాపాడవలసిన బాధ్యతను పరమధర్మముగా చూపి కృష్ణుడు ధర్మజుని రాజ్యమునకు ఒప్పించెను. భీష్ముని ఉపదేశము వలన మోహము తొలగి కృష్ణుని వాక్కుల సారము గ్రహించి ధర్మజుడు విజ్ఞాని అయ్యెను. సందేహము అను కళంకము తొలగిపోగా నారాయణుని ఆశ్రయించిన ఇంద్రుని వలె అతడు రాజ్యము పరిపాలించెను. మొదట కృష్ణుడు బోధ చేయగా ధర్మజునకెక్కలేదు. పాపమును గూర్చిన సందేహము తీరలేదు. అది తీరకుండా ఎన్ని శాస్త్రములు విన్నను రక్షింపవు. భీష్ముని వలన సందేహము తొలగినది. అప్పుడు కృష్ణుని ఉపదేశము నచ్చినది. ఇంద్రుడు స్వర్గమును కోల్పోవుటయు నారాయణుని ఆశ్రయించుట వలన రాక్షస సంహారము జరిగి మరల స్వర్గము లభించుటయు కథలలో కనిపించును. తాను దేవతలకు రాజును అనుకొనినప్పుడెల్లా ఇంద్రునకు స్వర్గము పోవును. అహంకార రూపులైన రాక్షసులు ఆక్రమింతురు. నారాయణుని ఆశ్రయించినప్పుడెల్లా రాక్షసులు తొలగిపోగా మరల స్వర్గము లభించును. వామనావతార రామావతార కథలు దీనినే వివరించును. వేదములలో ఇంద్రుడనగా ఇంద్రియములకు అధిపతి అయిన ప్రజ్ఞ. ఇది సర్వాంతర్యామి స్మరణమును కోల్పోయినప్పుడు దేహమును ఇంద్రియములను ఆశ్రయించును. వానికి అధిదేవతలతో కొలువుదీర్చి స్వర్గ సౌఖ్యములు అనుభవింప చూచును. అప్పుడు ప్రజ్ఞ అహంకారము అనబడును. వాని చుట్టూను కామక్రోధాదులు రాక్షసులై చేరి స్వర్గమును పోగొట్టుదురు. మరల దైవ ప్రజ్ఞలోనికి అహంకారము శరణుజొచ్చినప్పుడు పోయిన సౌఖ్యము చేజిక్కును. ధర్మరాజు పరిపాలనము అని ఇక్కడ హెడ్డింగు. ధర్మరాజు కురువంశముఖ్యుల గౌరవమును ఉదాత్తముగా నిలిపి పాలించెను. దానబుద్ధిచే గౌరవము పెంపొందించుకొనెను. సత్యవాక్యమే ధనముగా పాలించెను. వర్ష ఋతువు సంపూర్ణముగా వర్షమిచ్చెను. ప్రజల కోరికలు భూమిపై పండెను. గోవులకు క్షీర సంపద వర్ధిల్లెను. లతలు వృక్షములు ముమ్మురముగా పుష్పించి ఫలించినవి. పంటలు చెడిపోక ప్రజలకు అందినవి. ప్రజలలో ధర్మ ప్రవర్తనము నడచెను. దైవము వలన భూతముల వలన తమ వలన కలుగు రోగాది భయములు తగ్గినవి. ఎక్కువ ధర్మము, దానము, పరస్పరత్వము, ప్రాణి గౌరవము అను లక్షణములలో యజ్ఞార్థకర్మ ఎక్కడ సిద్ధించునో అక్కడ వర్షములు పంటలు మున్నగునవి వృద్ధి అగును. సుఖపడి సుఖపెట్టు బుద్ధిగల ప్రజలున్న చోట పంచభూతములు సుఖమును ప్రసాదించును. అట్లు కాక తెలివితేటలు, అధికారము, శక్తి ప్రధానముగా ఆరాధింపబడి ప్రజలు ఎవరి సంగతి వారు చూచుకొనుటలో ప్రావీణ్యము వహించినచో అచట పంచభూతములు కోపించుట వలన వానలు లేకుండుట, అకాల వర్షములు, దుఃఖ దారిద్ర్య రోగాది బాధలు కలుగును. ఇది ఏ కాలమందైనను సత్యము. కలికాలమున ఇది వర్తింపదని కొందరును, ఇందు సత్యము లేదని కొందరును భ్రమపడువారున్నారు. ఈ భ్రమ వలన అట్టివారెక్కువైన చోట దుఃఖ పరంపరలు కలుగును. ప్రత్యక్ష నిదర్శనమైన ఈ సత్యమును చూచుటకిష్టము లేక కనులు మూసుకొని వారును ఉన్నారు. వారందరూ దుఃఖ జీవులుగా ఉండుటయు తక్కిన వారు సుఖశాంతులు పొందుచుండుటయు నేడును చూడవచ్చును. దైవ భూతాత్మ తంత్రములు అగు రోగాది భయములు అనగా దైవము వలన పంచభూతముల వలన తమ వలన ఏర్పడిన బాధలు. దైవమనగా ఇచ్చట ప్రజలు మొత్తముగా చేసిన కర్మకు ఫలమునిచ్చువాడు. కొన్ని శతాబ్దములలో ఆయుర్దాయములు తగ్గుట గాని భూఖండములు సముద్రమున మునిగిపోవుట, కొన్ని చవిటి పర్రలైపోవుట దైవతంత్రములైన భయములు. అకాల వర్షములు, అనావృష్టి, వివిధములైన క్రిమికీటకాదులు మొదలైనవి సామూహికముగా పుట్టి బాధించు ఈతి బాధలు పంచభూతముల వలన కలుగుచున్నవి.
ఆహారాదులలోనూ ప్రవర్తనలోనూ అనాచారము, గాలి నీరు చోటు మున్నగు వానిని వివిధ యంత్రాగారములతో అపచారము చేసుకొనుట, నిలువ నీరు మురికి గుంటలు పెంచుకొనుట, దాంపత్యాది ధర్మములలో నియమము లేక ప్రవర్తించుట వలన కలుగు రోగాదులు ఆత్మతంత్రములు లేక తాము చేసుకొన్నవి. మన రికార్డింగ్ నెంబరు 25 అయిపోయింది.